ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరాల విభాగంలో సత్యసాయి పథకంలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు 16 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమని రెండవ రోజు నిరవధిక సమ్మెకు తూర్పుగోదావరి జిల్లా సిఐటియు కమిటీ పూర్తి మద్దతు తెలియజేసింది. ఈ సమ్మెను ఉద్దేశించి సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు బి పవన్, జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు, నాయకులు తదితరులు మాట్లాడుతూ గిరిజన మరియు రామెట్ట ప్రాంతవాసులకు సుమారుగా 75 గ్రామాలకు 5 మండలాలకు త్రాగునీరు పైప్లైన్ ద్వారా 50 మంది సిబ్బందితో పనిచేస్తున్న వీరికి పిఎఫ్, ఈఎస్ఐ వంటివి ఖాతాలు తీసినప్పటికీ వాటిలో ఎటువంటి జమలు చేయడం లేదు. కార్మికుల హక్కులను కాలరాస్తూ ఈఎస్ఐ వంటి ఆరోగ్య భద్రత లేకపోవడం వలన చాలా అనారోగ్యాలు గురి అవుతున్నారని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ వీరి జీతాలు అరుకురాయిస్తూ కనీస వేతనాల చట్టాన్ని కాలరాస్తూ ఇప్పటికీ 16 నెలలుగా ఇవ్వడం లేదని, జీతాల కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరియు కాంట్రాక్టర్ను సంప్రదించినా సరైన సమాధానం రావడం లేదని, వారు ప్రభుత్వం నుండి బిల్లులు రావడం లేదని ప్రభుత్వం వైపు నెపం నెడుతున్నారు. 16 నెలలుగా జీతాలు లేక మా కుటుంబాలు పెరిగిన ఖర్చులతో జీతాలు లేని జీవితం ఎలా గడపాలో తెలియక అప్పులతో సతమతమవుతున్నామని, కావున ప్రభుత్వం వెంటనే కార్మికుల 16 నెలల జీతాలు కాంట్రాక్టర్తో చెల్లించే ఏర్పాటు చేయాలని, లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ రెండవ రోజు సమ్మెలో ప్రైవేట్ హాస్పిటల్స్ యూనియన్ కార్యదర్శి ఎం శ్రీనివాస్, యూనియన్ అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, కార్యదర్శి ఇస్సాకు, కోశాధికారి కె రామకృష్ణ, జి రామకృష్ణ, కె మల్లేష్, జి సురేష్, జేవి ప్రసాద్, ఐ శ్రీనివాస్, కె తాతాజీ, ఎం వెంకన్నబాబు, ఓ కృష్ణార్జునుడు, జి శివ, సిహెచ్ వెంకటేష్, పి కిషోర్, ఎస్ వెంకటేశ్వరరావు, కె శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ద్వారా జీతాలు, పాత పద్ధతిలో బ్యాంకు ద్వారా జీతాలు, పాత పద్ధతిలో బ్యాంకు ద్వారా జీతాలు, సిఐటియు కాంట్రాక్టర్ సత్యనారాయణ, కాంట్రాక్టర్ సత్యనారాయణ, కాంట్రాక్టర్ సత్యనారాయణ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సిఐటియు సత్యసాయి వాటర్ పైప్ లైన్ ఉద్యోగులు 56 మంది గత 16 నెలలుగా జీతాలు లేకుండా అర్ధాకలతో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కాంట్రాక్టరు వీళ్ళ పట్ల చాలా నిర్లక్ష్యంగా మొండిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్ని పిలిచి జీతాలు ఇప్పించే పనులు చేయడం మానేసి ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితి. దాంతో ఈరోజు ఉద్యోగులు ఆకలికి ఉండాల్సినటువంటి పశువులు ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే 16 నెలలుగా బకాయిలు ఉన్నటువంటి వేతనాలని చెల్లించాలి. ఈ ఉద్యోగులకి ఇచ్చేటువంటి జీతాలు కూడా గత చాలా కాలంగా పెంచకుండా తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. స్కిల్డ్ వేతనాలు పెంచి ఇవ్వాలి. ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు అమలు చేయాలి. వేతనాలని బ్యాంకుల ద్వారా చెల్లించాలి. ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ రకంగా ఈ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెని ముగించే పద్ధతిలో ప్రభుత్వం, అధికారులు, కాంట్రాక్టరు తక్షణమే చర్య తీసుకోవాలి. ఈ సమస్యపైన జిల్లా కలెక్టరు తక్షణమే స్పందించి కార్మికులతో సమావేశం అయ్యాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున ఈ సత్యసాయి వాటర్ పైప్ లైన్ ఉద్యోగులకి సంఘీభావంగా మద్దతు తెలియజేస్తూ